ఆహార ప్రియులందరికీ స్వాగతం. నేను మీ శ్రీభవాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు స్కూల్స్ మళ్ళీ స్టార్ట్ యాజ్ యూజువల్‌గా. లంచ్ బాక్సులు, స్నాక్స్ ఇక వంటింట్లో బిజీ బిజీ. ఇదిగో పిల్లల కోసం 10 అంటే 10 నిమిషాల్లో సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునేలా స్నాక్ ఐటెమ్ చేశాను. ఒక 4 బిగ్ సైజ్ బంగాళదుంపలను తీసుకొని శుభ్రంగా కడిగి చెక్కు తీసి ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఒక 4 అయితే 4 బంగాళదుంపలకి ఒక గిన్నెడు స్లైసెస్ వస్తాయి చక్కగా. ఈ రకంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కారం, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ పోసుకొని, అంటే ఒక టేబుల్ స్పూన్ సుమారుగా వాటర్ తీసుకుంటే చక్కగా మిక్స్ అవుతుంది. చిన్న చిన్న ఉండలు లేకుండా ఈ రకంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని, ఇందులో ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం నీరు పోసుకుంటే చక్కగా మిక్స్ అవుతుందన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 3 ఎగ్స్‌ను పగలకొట్టి ఈ రకంగా వేసుకోవాలి. 3 ఎగ్స్ వేసుకున్నాం కదా! దీనంతటిని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ రకంగా. మొత్తం అంతా కలిసేటట్టు. అంటే మసాలా పొడి ఇదంతా కూడా చక్కగా కలిసేటట్టు చక్కగా బీట్ చేసుకోవాలి ఎగ్ అంతటిని కూడాను. చూసారు కదా! చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బంగాళదుంపల స్లైసెస్ని ఒక్కొక్కటిగా ఈ ఎగ్ మిక్చర్లో ముంచి బజ్జీల మాదిరిగా ఈ రకంగా వేసుకోవాలి. మనం అరటికాయ బజ్జీలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలన్నమాట. వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుందండి. ఈజీగా కూడా చేసేసుకోవచ్చు 10 నిమిషాల్లో. ఇలా ఫ్రై చేసుకుని వేడివేడిగా పిల్లలకు టమాటా సాస్తో పెడితే చాలా ఇష్టంగా తింటారు. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.